లివింగ్ ద బెస్ట్ లైఫ్. యాక్చువల్లీ ప్రతి మనిషికి కొన్ని డ్రీమ్స్, కొన్ని డిజైర్స్ అండ్ కొన్ని గోల్స్ ఉంటాయి లైఫ్లో. నాకంటూ ఒక ఓన్ హౌస్ ఉండాలి, సో మా పిల్లలకి ఒక మంచి లైఫ్ స్టైల్ ఇవ్వాలి, ఒక ఓన్ కార్ ఉండాలి, లగ్జరీ కార్ ఉండాలి, లేదా బైక్ ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, హెల్దీగా ఫిట్గా ఉండాలా, ఫ్యామిలీకి మంచిగా టైం ఇవ్వాలి, ఎక్కువ టైం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి, పిల్లలతో టైం స్పెండ్ చేయాలి. సో ఇదంతా అంటే అప్పులు లేని లైఫ్, ఎటువంటి అప్పులు ఉండకూడదు, మెంటల్లీ ఫ్రీగా ఉండాలి, ఇది అందరికీ ఉండే డ్రీమ్స్, అవునా? అయితే అలాంటి లైఫ్ ఉంటే మనం చాలా బెస్ట్ లైఫ్ని లీడ్ చేయొచ్చు, కరెక్టే. మరి అలాంటి బెస్ట్ లైఫ్ లీడ్ చేయాలంటే ఏం కావాలి? డబ్బే కావాలి. అయితే డబ్బు అంత లైఫ్ని లీడ్ చేయడానికి, అంత లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి ఎంతైతే మన డబ్బు కావాలో, మరి అంత డబ్బు కోసం ఎప్పుడు దాకా పని చేయాలి? జీవితం మొత్తం పని చేయాలి. కరెక్టే. నా క్వశ్చన్ ఏంటి, జీవితం మొత్తం మనము ఒక జాబ్ చేస్తాము, ఏదైనా బిజినెస్ చేస్తాము, ఆ జాబ్కి ఆ బిజినెస్కి అంటుకొని ఉంటాము ఎప్పటి వరకు? మన రిటైర్డ్ టైం వరకు. మనకు 60లు 70లు వచ్చిన తర్వాత యాక్చువల్లీ ఆ డబ్బు వస్తుంది, కరెక్టే. బట్ అయితే ఆ టైంకి ఆ డబ్బు వస్తే ఆ డబ్బుతో మనం ఏం చేయాలి? అంటే ఏదైతే లైఫ్ డ్రీమ్స్ ఎంజాయ్ చేయడము, ఫన్ను, వెకేషన్స్ అండ్ కార్లో తిరగడము, లగ్జరీగా హ్యాపీగా ఎంజాయ్ చేయడము, ఆ టైం 60ల తర్వాత వీటికి ఓపిక ఎక్కడుంటుంది? కారు కొంటాము, కానీ హాస్పిటల్‌కి తిరగడం సరిపోతుంది కదా! సో బీచ్‌కి వెళ్తాము, కూర్చొని చూడడం తప్పితే మనం పరిగెత్తలేం కదా బీచ్‌లో, ఓపిక ఉండదు కదా! స్వీట్లు గిట్లు తిందామా, బీపీ షుగర్లు వచ్చుంటాయి కదా! మరి ఆ డబ్బుతో మనం ఏం చేయాలి? ఎలా మనం డబ్బుని ఎంజాయ్ చేయాలి? మరి జీవితం మొత్తం డబ్బుకే సరిపోతుంది. పిల్లల్ని సెటిల్ చేసేస్తాము, అయిపోయిందా? మరి మన లైఫ్ ఏది? సో యాక్చువల్లీ వారెన్ బఫెట్ చెప్పినట్టు మనం డబ్బు సంపాదించాలి, కానీ ఎలాంటి డబ్బు సంపాదించాలి? డబ్బు కోసం పని చేయకూడదు, డబ్బు మన కోసం పని చేయాలి. సో వారెన్ బఫెట్ చెప్పారు చూడండి, ఎర్న్ మనీ వైల్ యువర్ స్లీప్. నువ్వు పడుకొని ఉన్నా కూడా నీ డబ్బు వస్తూనే ఉండాలి, డబ్బు నీ కోసం పని చేస్తూ ఉండాలి. సో అందుకే జీవితం మొత్తం పనిచేసి డబ్బు సంపాదిస్తామా, లేదా అంత డబ్బు మనం అర్లీగా సంపాదించి రిటైర్డ్ అయ్యి లైఫ్ని ఎంజాయ్ చేద్దామా? అర్లీ రిటైర్మెంట్ అంటాం, అంటే 3 to 5 ఇయర్స్. సో మీ ఆప్షన్ బి కనుక అయితే, అంటే 3 to 5 ఇయర్స్ బాగా హార్డ్ వర్క్ చేసి లైఫ్కి సరిపడా డబ్బుని సంపాదించుకొని జీవితం మొత్తం లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటే, కామెంట్ మీద దానికి తగినట్టుగా ఎంటర్‌ప్రెన్యూర్ ఎలా అవ్వాలి అనేది నేను మీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చి ఖచ్చితంగా నేనే సపోర్ట్ చేస్తాను. పింగ్ మీ.